గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు అందరికీ, డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు 14th July 2025 డిస్క్లైమర్. ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సబ్సిడరీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్రజెంటేటివ్ గుర్తించండి. సో గత ఫ్రైడే నాడు మార్కెట్ నష్టాబాట ముగిసింది. ఈరోజు కూడా నష్టాబాట మొదలైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సింగపూర్ నిఫ్టీ 50% డౌన్ నడుస్తుంది. సో నిఫ్టీ మన ఫ్రైడే నాడు 46 పాయింట్ డౌన్తో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 250 డౌన్ ముగిసింది. అండ్ సెనెక్స్ కూడా 690 పాయింట్ డౌన్ ముగిసింది. మీకు తెలుసు నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పెరిమెంట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఎక్స్పెరిమెంట్ ఉంది, అండ్ సెనెక్స్ ప్రతి మంగళవారం ఎక్స్పెరిమెంట్ ఉంది. అది గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా కొద్దిగా పెరిగింది. ఇండెక్స్ పెరిగిన కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ వొలాటిలిటీ చూపిస్తుంది. ఇండెక్స్ 0.15 ఉంది, ఇప్పుడు 11.8 ఉంది. 11.8 అనేది కంపెనీ జోన్లో ఉన్నట్టు అది గుర్తించండి. అండ్ ఫారినర్స్ మన ఫ్రైడే నాడు సుమారు 5,104 వర్త్ గల షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 3,550 కొన్నారు. అది గుర్తించండి. యూఎస్ఏ డౌ జోన్స్ ఫ్రైడే నాడు నాస్డాక్ అండ్ S&P లాభాల పట్ల ముగిసింది. యూఎస్ఏ డౌ జోన్స్ 192 అప్, నాస్డాక్ 19 అప్, అండ్ S&P 500 17 పాయింట్స్ అప్. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 50% డౌన్లో నడుస్తుంది. బికాజ్ ఆఫ్ యూఎస్ఏ ఫెడరల్ కార్పొరేట్ విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు మన యూఎస్ఏ మార్కెట్ తలెత్తాయి కాబట్టి మార్కెట్ డౌన్లో ఉంది. సో ఈరోజు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్తో అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి సో రిజల్ట్స్ని బట్టి కూడా షేర్స్ యొక్క కంపెనీ యొక్క షేర్స్ కూడా హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది, గమనించండి. సో బ్యాన్లో ఆర్బీఐ బ్యాంకు అండ్ హిందుస్థాన్ కాపర్ రెండు కూడా ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లు ఉన్నవి. ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లు ఉంటే ఫ్యూచర్ ఆప్షన్లో ఇవి కొనడానికి వీలుండదు, అమ్మటానికి వీలుంటుంది. బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. దీని మూలంగా ఈ షేర్లో కొద్దిగా హెచ్చుతగ్గులు ఎక్కువ అవకాశం ఉంటుంది, కొద్దిగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది, గుర్తించండి. అండ్ ఇక్కడ 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం రకరకాల పత్రిక నుంచి ఇంపార్టెంట్కి సంబంధించిన ముఖ్యంగా ఫండమెంటల్కి సంబంధించిన షేర్స్ని పికప్ చేసుకుని జరుగుతుంది. సో దీని మూలంగా భవిష్యత్తులో రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకుముందు షేర్లు కొన్నవారు ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం కాబట్టి మనం ట్రాప్లో పడకుండా సో ఈ షేర్ల యొక్క టెక్నిక్ అనాల్సి ఉంటుంది. టెక్నిక్ అనాల్సి కూడా మనం చూసి సో షేర్ నెగిటివ్ ట్రెండా, పాజిటివ్ ట్రెండా, డౌన్ ట్రెండా మొదటి విషయాన్ని చూసి మన ఇంట్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం వేసుకోవాలని నా యొక్క మనవి గుర్తించండి. సో ఈనాడులో 1.25 lakhs కోర్సు క్యాపెక్స్ ఎన్ఎస్ ఇండియా వచ్చింది. సో భారీ ఎత్తున ఈ రానున్న 5 yearsలో ఎన్ఎస్ ఇండియాలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి, దాని యొక్క బిజినెస్ను క్యాపెక్స్ కింద పెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు సన్నాహాలు చేస్తుంది. కాబట్టి ఎన్ఎస్ ఇండియా ఈరోజు లైమిట్ ఉంది. ఫ్యూచర్లో కూడా ఎన్ఎస్ ఇండియా కూడా గవర్నమెంట్ కంపెనీ. ఈ షేర్ను కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకొని సెల్ అండ్ రైస్ కింద తీసుకోవాలి. ప్రతి ఫండమెంటల్ షేర్ కూడా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఫండమెంటల్ షేర్ తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఒక లుక్ వేస్తాయని నేను భావిస్తున్నాను. సెకండ్, సాక్షిలో Q1 రిజల్ట్స్ వీళ్ళు చేంజ్ మార్కెట్. ఇప్పుడు Q1 రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఇయర్కు కాబట్టి మార్కెట్ దశ దిశ కూడా ఈ యొక్క రిజల్ట్స్ని బట్టి కూడా ఉంటుందని గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో అండ్ 25,400 పైన బులిష్ ఉంటే వార్తలు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 25,150 ఎగుంది కాబట్టి ఇంకొక 250 పాయింట్స్ పెరిగేదాకా కొంత మార్కెట్ హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 25,400 పైన ఉంటుందో అప్పుడు బులిష్గా ఉండే అవకాశం ఉందని దీని యొక్క సారాంశం, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టిటాగర్ రైలు కూడా సుమారు 40 ఎకరాస్ ల్యాండ్స్ను అక్వైర్ చేసినట్టు, దానికోసం 126 crores ఎక్స్పెన్షన్ పెట్టినట్టు. కాబట్టి దీన్ని కట్టుబడితే దీని యొక్క ఇంపార్టెన్స్ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఈ షేరు ఫ్యూచర్ లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉందో గుర్తించండి. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. లైమిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వీనస్ పైప్స్ ఇచ్చారు. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్స్ వస్తుంది కాబట్టి పైప్స్కి డిమాండ్ ఉంటుంది. సో పైప్స్ షేర్స్ అని పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గత 2 రోజులు ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. బిజినెస్ లైన్లో వీఐపీ ఇండస్ట్రీ మీద ప్రమోటర్స్ తన 32% స్టేక్ను అమ్ముతూ వస్తుంది కాబట్టి ఈ షేర్ కొద్దిగా డిస్కౌంట్ కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. మొయిల్ మీద ఒక వార్త వచ్చింది. అది మన మైనర్ టార్గెట్స్ క్రిటికల్స్ అసెట్స్, క్రిటికల్స్ మినరల్స్ మీద పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మొయిల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ కూడా భవిష్యత్తులో కాబోతుంది అంటే దీని యొక్క సారాంశం గుర్తించండి. దీని ప్రకారం ఐఐఎఫ్ఐ హోమ్ ఫైనాన్స్ సుమారు $100 million ఫ్రమ్ ఏబీ నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఒక
లోన్ 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 కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది. లోన్స్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ వార్తను బట్టి. అకౌంట్స్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ షేర్ కింద అంటే ట్రెండింగ్ ఉంది. ఎన్ఎల్సీ ఇండియా ఉంది. ఎన్ఎల్సీ ఇండియా ఆల్రెడీ ఒక వార్త కూడా వచ్చింది. ఇది గత 2 రోజులు ట్రెండింగ్ ఉంది. ఈరోజు పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఈ షేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తానికి షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం రామ్కో సిమెంట్ మీద దానికి ఒక 25 crores ఒక డిస్పోజల్ నాన్ కోర్ అసెట్ అమ్ముతూ వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా మన బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ లాస్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ షేర్ యొక్క మూలంగా ఈపీఎస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ రామ్కో సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఎన్సీసీకి ఒక ఆర్డర్ వచ్చినట్టు ఎన్సీసీ ఇంతకు చాలా చెప్పాము, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. దీనికి పెద్ద ఆర్డర్ వచ్చింది 2,269 crores. ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. దీనికి కూడా మన బుక్స్లో హ్యాండ్స్లో ఎన్నో వేలలో ఆర్డర్స్ ఉన్నట్టుగా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎన్టీపీసీ గ్రీన్ ఉంది, అది అండ్ శ్రీశాంత్ ఎలక్ట్రిక్ ఉంది. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ సిఎన్బిఎస్ 18 ప్రకారం రైల్వేకి సంబంధించిన షేరు రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దానికి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీకి ఆర్డర్ రావడం మామూలే, బట్ ఈ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ షేరు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఫోకస్ షేర్ కింద టుడే ఎన్టీపీ గ్రీన్ ఇచ్చారు, ఎందుకంటే 500 గుడ్ వాల్యూమ్తో బై అయింది. సో అది ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది. ఇవి వార్తలు. వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈవెంట్స్, బోనస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ రికార్డ్ డేట్ ఉంది. ఏ షేర్ కన్నా ఒక రికార్డ్ డేట్ ఉంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు కన్నా ముందు అంతకన్నా ముందు కొన్న వాళ్ళకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ షేర్ కొంటే అది ఆదాయం గుర్తించండి. ఆ రోజు షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో 14 నాడు కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 కంపెనీస్. అవి ఏంటంటే బిమిటర్ బేరింగ్ 13 రూపీస్ పర్ షేరు, క్రాప్స్ ఆటో 5 రూపీస్ పర్ షేరు, పర్సిస్టెంట్ సిస్టమ్ 15 రూపీస్ పర్ షేరు, ఆర్ఆర్ కేబుల్ 3 రూపీస్ పర్ షేరు, అండ్ సూపర్ సేల్స్ ఇండియా 2 రూపీస్ పర్ షేర్. అవి రికార్డ్ డేట్ ఈ రోజునే కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. రేపు రికార్డ్ డేట్ ఉన్నాయి 15th జూలై నాడు, కాబట్టి ఈరోజు అంతకుముందు ఎవరైతే కొంటారో వాళ్ళకు ఈ షేర్స్ మీద డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే ఏబిఆర్ఎఫ్ఎల్ 2 రూపీస్, క్యాంప్స్ 19 రూపీస్, గ్రీన్వెల్ నార్త్ 17 రూపీస్, ఐడిబిఐ బ్యాంక్ 2 రూపీస్ 10 పైసా, కిరోసో పెర్మిట్కు 6 రూపీస్ 50 పైసా, ఎంఎం ఫైనాన్షియల్ 6 రూపీస్ 50 పైసా, స్టేట్ గోపియన్ 2 రూపీస్, వినయ్ కెమికల్స్ 7 రూపీస్గా గుర్తించండి. ఈవెంట్స్ కింద ఇక్కడ ఈవెంట్స్ని బట్టి కూడా షేర్లో హెచ్చుతగ్గులే అవకాశం ఉంది. మార్కెట్ను వీటిని కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇండియా సిపిఐ రిజర్వ్ దానికి ఒక డేటా రాబోతుంది ఈరోజు 14 నాడు. అండ్ ఇండియా డబ్ల్యూపీఐ డేటా కూడా ఈరోజు రాబోతుంది, గుర్తించండి. అట్లా యూఎస్ఏ కోర్ సిపిఐ డేటా రేపు రాబోతుంది. అండ్ యూకే సిపిఐ డేటా 16 నాడు రాబోతుంది, గుర్తించండి. బోనస్ కింద అశోక్ లేలాండ్ ఉంది. అశోక్ లేలాండ్ 1 బోనస్ ఉంది. దాని రికార్డ్ డేట్ 60 ఉంది. అంటే రికార్డ్ డేట్ ముందు ఎవరితో ఒకటి బోనస్ వచ్చే అవకాశం ఉంది. 100కు అంటే 1 7 1 100 100. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 250 ఉంది కాబట్టి బోనస్ వచ్చిన తర్వాత అది 50% రేట్ కూడా తగ్గుతుంది, గుర్తించండి. మదర్సమ్స్ వైరింగ్ కూడా 1:2 ఉంది. 18 నాడు యొక్క రికార్డ్ డేటు. అండ్ సముద్రం సిమెంట్నెస్ కూడా 1:2 ఉంది. ఇది రికార్డ్ డేటు 18th జూలై నాడు. అండ్ అను ఫార్మా ఉంది. ఇది రికార్డ్ డేటు 15th 7 1:1 కింద ఉంది. సో ఇవి బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు ఇక్కడ మనము 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటి 50 days, 100 days, 200 days, అండ్ ఇంకోటి ఆర్ఎస్ఐ రిలేటెడ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఎప్పుడైతే మూవింగ్ ఆయిల్స్ పైన ఎప్పుడైతే ఇష్యూడ్ అంటే మూడు మూవింగ్ ఆయిల్స్ ఉన్నాయి, 20, 50, 100, ఏసైతే ఇది పైన ఉంటుందో అది టెక్నికల్గా పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించాలి. అట్లనే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ 0 to 100 ఉంటుంది. బిలో 30 ఉంటే అది నెగిటివ్ డౌన్ ట్రెండ్ కింద పరిగణించాలి. అండ్ 30 to 45 సైడ్ వేస్ ఉంటుంది. బట్ 35 to 75కు ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు పెరిగే అవకాశం గుర్తించండి. 75 అబౌవ్ ఉంటే ఓవర్బాట్ కింద చూసి తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో మనం ఒక్కొక్క షేర్ను దీని ప్రకారంగా విశ్లేషిద్దాము. అండ్ మీకు సిల్వర్ గోల్డ్ ప్రతిరోజు చెప్తాను. సిల్వర్ గోల్డ్ అనేది 2 ప్రీషియస్ మెటీరియల్ అనేవి అవి ఇప్పుడు వేలల్లో ఉంటుంది కాబట్టి అవి కొనడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ వాటి బదులు మనం ఇక్కడ ఆల్మోస్ట్ 100కు దగ్గరగా ఉన్నాయి ఇవి షేర్స్. ఇవి కూడా షేర్స్ గోల్డ్ అండ్ మెటల్స్ షేర్స్ పెరిగినప్పుడు ఈ షేర్స్ పెడతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి. కాబట్టి ఈ షిప్ మెథడ్లో తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే ఇలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సేఫెస్ట్గా మెథడ్గా దీన్ని భావించవచ్చు. ఇక్కడ సిల్వర్ బీజ్ ప్రతిరోజు చెప్తున్న సిల్వర్ ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మన ట్రెండింగ్లో ఉంటుంది, ఎందుకంటే మూవింగ్ ఆల్స్ పైన ఉంది.
ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన ఉంది. మొన్న కూడా 3 రూపీస్ పెరిగింది గుర్తించండి. అండ్ RSI కూడా కంఫర్టబుల్ జోన్ ఉంది, 66 ఉంది. అటు గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 81.15 ఉంది. నిన్న ఫ్రైడే నాడు 44 పెరిగింది. ఇది లోయెస్ట్ 58, హైయెస్ట్ 85. ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే RSI 52 ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంది, అది గుర్తించండి. సో ఎన్ఎస్సి ఇండియా కూడా ఈరోజు అయితే చాలా వార్త వచ్చాయి. ఈరోజు షేర్ బ్రేక్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది, మంచి కెపాక్స్ కూడా ఉంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ కన్నా డౌన్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 20 days మూవింగ్ యావరేజ్ దగ్గరనే ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ RSI కూడా ఆల్మోస్ట్ కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు, అంటే ఆల్మోస్ట్ దగ్గర ఉంది, 46 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 231 అండ్ 239 క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈరోజు వాడుతుంది కాబట్టి ఇది కూడా వీటిని దాటే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. NTPC గ్రీన్ ప్రస్తుతం 112 ఉంది, లోయెస్ట్ 85 రూపీస్, హైయెస్ట్ 155. టెక్నికల్గా ఇది బాగుంది, 62 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది, కంటిన్యూగా 5 days ఉంది. మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 4 రూపీస్ వరకు పెరిగిందిగా గుర్తించండి. NCC లిమిటెడ్ ప్రస్తుతం 221, ఆల్మోస్ట్ 220 ఉంది, లోయెస్ట్ 170, హైయెస్ట్ 364. ఇది టెక్నికల్ వీక్ ఉందని చెప్పొచ్చు NCC, ఎందుకంటే ఇక్కడ 42 ఉంది RSI, మినిమం 45 అబౌవ్ ఉండాలి. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా 20 days ఉంది, ఇక్కడ 100 and 200 క్రాస్ కావాలి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి వార్తను బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎప్పుడైతే 222 ఉంది, ప్రస్తుతం 227 and 247 ఈ రెండు క్రాస్ అయితే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. టీటాగర్ రైల్వే సిస్టమ్ ప్రస్తుతం 930 రూపీస్ ఉంది. మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 20 రూపీస్ తగ్గింది, లోయెస్ట్ 655, హైయెస్ట్ 1750. బట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. టెక్నికల్గా పర్వాలేదు చెప్పొచ్చు, 53 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 50 100 క్రాస్ అయ్యి 200కు చేరువలో ఉంది. ఇప్పుడు 930 ఉంది కాబట్టి 975 క్రాస్ అవుతే పెరగడానికి అవకాశం ఉంది. ఇది చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, కన్సల్టేషన్ అప్పుడు పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, గుర్తించండి. వీనస్ పైప్స్ ట్యూబ్స్ లిమిటెడ్ ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 1600 ఉంది, లోయెస్ట్ 1005 అండ్ హైయెస్ట్ 2450. టెక్నికల్గా ఇది బాగుంది, ఆల్మోస్ట్ 70 ఉంది, అన్ని మూవింగ్ పైన ఉంది, అది గుర్తించండి. బట్ ఫ్రైడే నాడు 30 రూపీస్ తగ్గింది, గుర్తించండి. మొయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ 370 రూపీస్ని ప్రస్తుతము ఫ్రైడే నాడు 3 రూపీస్ తగ్గింది, లోయెస్ట్ 274, హైయెస్ట్ 554. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు, ఆల్మోస్ట్ 45 దగ్గర ఉంది, ఇంకొద్ది బలపడాలి. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఉంది, కంటిన్యూగా 3% తగ్గింది. బట్ ఈరోజు వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 353 దగ్గర ఫుల్ మంచి సపోర్ట్ ఉంది, అది గుర్తించండి. IAF ఫైనాన్స్ ప్రస్తుతం 520 ఉంది, లోయెస్ట్ 280, హైయెస్ట్ 560. టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ ఓవర్బాట్ సోల్డ్కి వచ్చింది, 75 ఉంది, ఎందుకంటే కంటిన్యూగా 5-6 days పెరుగుతుంది, మూవింగ్ పైన ఉంది, మొత్తానికి షేర్ ట్రెండింగ్లో గుర్తించండి. రామ్కో సిమెంట్ ప్రస్తుతం 1,140, 765 లోయెస్ట్, 1,150, హైయెస్ట్, మంచి ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్గా ఇది కూడా ఓవర్బాట్ సోల్డ్కి వచ్చేసింది, 75 ఉంది. సో ఓవర్బాట్ సోల్డ్కి వచ్చినప్పుడు ఎందుకంటే కంటిన్యూగా పెరుగుతుంది, ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 20th జూన్ నుంచి పెరుగుతుంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మన కన్సల్టేషన్ తర్వాత పెరిగింది, ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ ఏకంగా 35 రూపీస్ పెరిగింది, గుర్తించండి. రైట్స్ ప్రస్తుతం 278 ఉంది, లోయెస్ట్ 192, హైయెస్ట్ 393. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 48 ఉంది, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి, మొత్తంగా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ శ్రీచందర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా ప్రస్తుతం 855 ఉంది, లోయెస్ట్ 540, హైయెస్ట్ 885. టెక్నికల్ ఇది బాగుంది, 71 ఉంది, ఆల్మోస్ట్ ఆయన మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది, ఫ్రైడే నాడు కూడా 18 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. సో ఈ వార్త అండి, వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.